తమిళనాడులో దారుణ ఘటన చోటు చేసుకుంది. తండ్రి కుమారుల మధ్య గొడవను ఆపేందుకు వెళ్లిన సబ్ ఇన్స్పెక్టర్ను వారు దారుణంగా హత్య చేశారు. మధ్యలో ఉడుమల్పేట సమీపంలోని కుడిమంగళం గ్రామంలో సోమవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. రాత్రి గస్తీలో ఉన్న ప్రత్యేక సబ్ ఇన్స్పెక్టర్ షణ్ముగవేల్కు అత్యవసర కాల్ ఒకటి వచ్చింది. దీంతో వెంటనే ఆయన ఘటనా స్థలానికి వెళ్లడం జరిగింది. స్థానిక అన్నాడీఎంకే ఎమ్మెల్యేకు చెందిన ఒక ప్రైవేట్ ఎస్టేట్లో పనిచేసే మూర్తి, ఆయన ఇద్దరు కుమారులు తంగపాండియన్ అలాగే మణికందన్ మధ్య తీవ్ర వాగ్వివాదం జరుగుతోంది. కొడుకులిద్దరు కూడా కలిసి తండ్రిపై దాడి చేయడంతో షణ్ముగవేల్ జోక్యం చేసుకుని గాయపడిన మూర్తిని హాస్పిటల్కి తరలించడానికి అంబులెన్స్ను పిలిపించారు. అయితే ఈ క్రమంలో పెద్ద కొడుకు తంగపాండియన్తో షణ్ముగవేల్ మాట్లాడుతూ ఉండగా చిన్న కొడుకు మణికందన్ కొడవలితో ఆయనపై ఒక్కసారిగా దాడి చేశాడు. ఆ తర్వాత తండ్రి పెద్ద కొడుకు కూడా ఈ దాడిలో పాల్గొన్నారు. పోలీసు అధికారిని వెంబడించి చంపేశారు. షణ్ముగవేల్ డ్రైవర్ తప్పించుకుని అధికారులకు సమాచారం అందించాడు. అయితే ఈ ఘటనలో నిందితులైన ముగ్గురు కూడా ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వారి కోసం 5 ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు ప్రస్తుతం. అయితే ఈ హత్యపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు ఆయన. అలాగే కుటుంబ సభ్యునికి 1 కోటి రూపాయల ఆర్థిక సహాయాన్ని, అర్హత కలిగిన ఒకరికి ప్రభుత్వ ఉద్యోగాన్ని ప్రకటించారు. ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే ఈ ఘటనపై ఇంకా స్పందించలేదు. ప్రస్తుతం ఘటనకి సంబంధించిన విజువల్స్ ఏదైతే పోలీసు ఆఫీసర్ ఉన్నారో ఆ పోలీసు ఆఫీసర్ని కాల్ చేసి పిలిపించి మరీ చంపేశారో, సో ఆ పోలీస్ ఆఫీసర్ ఫోటో మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. అండ్ ఎక్కడైతే ఈ దాడి జరిగిందో ఆ దాడి జరిగిన ఆ ఎస్టేట్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రస్తుతం వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా శోకసంద్రంలో మునిగిపోయారు. రాత్రి గస్తీలో ఉన్న ఎస్ఐని హఠాత్తుగా ఫోన్ చేసి పిలిపించి ఇద్దరు కొడుకులు కలిసి తండ్రి హత్య చేశారు. అక్కడి నుంచి పోలీస్ వెహికల్లో ఉన్న డ్రైవర్ తప్పించుకుని బయటకు వచ్చి ఇదంతా పోలీసులకు చెప్పడం జరిగింది. సో ప్రస్తుతం దీనికి సంబంధించిన విజువల్స్ చూస్తున్నాం మనము. కుటుంబ సభ్యులు అంతా కూడా శోకసంద్రంలో మునిగిపోయారు. చారి గారు, ఈ బాటిల్